పత్తి రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమిగుట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. సీజన్ ప్రారంభంలో ఎంఎస్సీ కంటే ఎక్కువ పలికిన ధర ప్రస్తుతం తగ్గుముఖం పడుతుంది. సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పత్తి ధర 7,100 రూపాయలు పలకగా గడిచిన 40 రోజుల్లో 350 రూపాయల వరకు తగ్గింది. శుక్రవారం మార్కెట్లో ప్రైవేట్ ట్రేడర్స్ క్వింటాల్ పత్తికి 6,750 రూపాయలు చెల్లించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 7,020 రూపాయలు. నవంబర్ 1న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించింది. 6 నుండి పత్తి కొనుగోలు ప్రారంభించింది. గడిచిన 2 నెలల్లో ప్రైవేటు వ్యాపారులు 30,000 క్వింటాల పత్తి కొనుగోలు చేపట్టగా సీసీఐ మాత్రం 3,000 క్వింటాల లోపు కొనుగోలు చేసింది. ఎన్ని క్వింటాలు అవుతుంది 6,600 ఇష్టమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అన్నిటికి రేట్లు ఉన్నాయి, పత్తికి రేట్ లేదు. ఎంత ఉండాలి? 8,000 కిలోలు ఉండాలి, మాకేమన్నా గిట్టుబాటు ఉంటుంది. ఇక ఇప్పుడు దానిలోనే 6,600 అయితే మందులకు గిందులకు అన్నిటికి ఇబ్బంది అవుతుందా? 14 కింటాల వరకు వచ్చింది. ఏ రేట్లు రేట్లు ఎక్కడి పత్తులు పెట్టుకోవద్దు, లేబరు కూళ్ళు 350 రూపాయలు ట్రాలీ కిరాయి తీసుకొచ్చేది. ఇక్కడికి వచ్చారు వాళ్ళు చెప్పినట్టు 6,000 అడుగుతారు. 6,000కు పచ్చి పురుగు అంటారు. మేమేం చేస్తాం, విద్యార్థి రాత వచ్చింది పచ్చిగుండ అంటారు, పురుగు అంటారు, మొత్తం తేడారు. నన్ను మశానం ఇంకా ఏం లేదు. వ్యవసాయం చేసేది దండగా విషయాలు చేసి ఎక్కడి వాళ్ళు తేమ శాతం అంటారు. ఆ తేమ శాతం మీద మబ్బులు కింద ఎండ లేకపోయినా మేమేం చేస్తాం? సిసిఐ ఏం చేస్తుంది? మేమేం చేస్తాం? రైతు పత్తికి సిసిఐ అంటే తేమ శాతం కరెక్ట్ ఉంటే ఉంటారు వాళ్ళు. మీద మబ్బులు ఎండుతారు, ఏం చేయదు. డై అయితే ఇట్లా ఇస్తే అక్కడ కష్టట్లేదు. ప్రైవేట్ 6,000 6,100 ఖర్చు ఇక వచ్చింది. నేను 3 ఎకరాలు పెట్టిన 1,00,000 రూపాయల ఖర్చు దాకా వచ్చింది. ఎక్కలు పెట్టాలి ఇప్పుడు అమ్మినాక, ఎక్కలు పెట్టాలి. 8 పుత్తిలా ఉంటే అమ్మి పెట్టాలి. ఏం లేదు. మార్కెట్ మూల దాకా వచ్చినాక ఖరీదు చేయకుండానే వెళ్ళిపోయారు. ఖరీదు లేదు, వరిష్ట వాళ్ళు కొన్నారు, ధరలు చేస్తున్నారు అని ప్రభుత్వాన్ని బాగా చూసుకోవాలని కోరుకుంటాం. 62, 63 కొంటారు కంటే అంతకు ఎక్కువ కొట్టలేరు. మాది ఖరీదు కూడా కాలే. ఇంకా మ్యాక్సిమం మాది గవర్నమెంట్ సెలెక్ట్ కాలేదు. ఇంకా రాలేదు. కొంచెం పురుగు పత్తి 2 కానీ వాళ్ళు 7, 68 ప్రైవేట్ వాళ్ళు రేట్ ఇంకా కాలేదన్న, రాలేదు. అందుకే పత్తి రేటు కావాలి, మార్కెట్ పాట వాడాలని కోరుకుంటున్నాం. ఎవరు రాలేదు మార్కెట్ రాలే. ఇంకా ఆ నుంచి ఇక మూల దాకానే పాడారు, వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు ఇష్టం వాళ్ళ ధరలు వేసుకుంటూ పోతారు. అలా ముందు ఖర్చుడు అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన బేళ్లు, గింజల ధరల ప్రభావం ధరలపై చూపుతుంది. సీసీఐ కొనుగోలులో వేగం పెంచకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. 8 నుండి 12% లోపు తేమ ఉన్న పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. చలికాలం కావడం వల్ల పత్తిలో తేమ ఉంటుందని, ఈ ఒక్క కారణంతో రిజెక్ట్ చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొంచెం గుడ్డి పత్తి కూడా కొంచెం సెకండ్ క్వాలిటీ పెట్టి కొనాలి. ఓన్లీ సీసీఐ కూడా మంచి పత్తి కొంటారు. సీసీఐ ఎంత కొన? అది 7,025 రూపాయలు చేస్తారు. ఓన్లీ మంచి క్వాలిటీ పత్తి 9% నచ్చితే తీసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు అదే ప్రైవేట్ వాళ్ళు అయితే 63, 64 వేసుకున్నారు. సరే ఇప్పుడు ఈ పనులు అదే ఎక్కడ దాకా ఉన్నారో వెళ్ళిపోయి మాకు చాలని. సీసీఐ కూడా 15, 16 వచ్చినా కూడా మాకు అద్దంటారు. ఇప్పుడు మరి అమ్ముకొని పోవాలి. ఎంత అమ్ముతారు? 6,000 వేసింది. హై రేట్ 6,075 ఉన్నది. నా సెకండ్ కాల్ వచ్చిన 62, 61 కూడా వెళ్తలేదు. అట్లా పరిస్థితి. ఇదే సేమ్ పత్తి 63, 64, 65 ఉంటున్నారు. సీసీఐ కూడా 15, 16 మ్యాచ్ వచ్చినా కూడా వరంగల్ 9% తీసుకుంటారు. మరి ఇక్కడ తీసుకుంటారు. మళ్ళీ కౌలు రైతులకు ఫామ్లు ఇస్తలేరు. కౌలు రైతు ఫామ్ ఇచ్చి మళ్ళీ ఆసామని తీసుకురమ్మంటారు. ఆయన ఎక్కడో కౌలుకి ఇచ్చి 5,000 ఇచ్చిన వాళ్ళు ఆయన మా దగ్గర రమ్మంటారా?
అది కూడా చెప్పాలండి. తేమ శాతం కొంచెం అటుగా ఇటుగా ఉన్నా కూడా సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో పలువురు సీసీఐ అధికారులు కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం తేమను భూతద్దంలో చూస్తున్నారని, ఇతర జిల్లాల్లో సీసీఐ అధికంగా పత్తి కొనుగోలు చేస్తుందని రైతులు చెబుతున్నారు. ధరలు పడిపోతున్న దృష్ట్యా ఇబ్బందులు పెట్టకుండా పత్తి కొనుగోలు చేసే విధంగా ఉన్నతాధికారులు చొరవ చూపాలని కోరారు. పరిధిలో సీసీఐకి అగ్రిమెంట్ అయిన సీసీఐ కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ అయిన మిల్లులు మొత్తం 7 మిల్లులు హుజరాబాద్ రోడ్కు మురుగన్ ఇండస్ట్రీస్, ఆదిత్య వైభవ్ ఇండస్ట్రీస్, ఏది మడిపల్లి రోడ్డుది, లక్ష్మీ కాటన్, హుజరాబాద్ రోడ్ 3 ఇండస్ట్రీస్లు, 1 నరసింహ కాటన్, 4 ఇటు వీరవంక రోడ్కు 3 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏంటి రాజశ్రీ కాటన్ 1, సీతారామ కాటన్ 1, సరితా కాటన్. మీరు సాయంత్రం 5 గంటల వరకు ఈ 7 మిల్లులు ఎప్పుడు వచ్చినా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తాం. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని మీరు మార్కెట్ లేట్ అయింది కదా కొంటారో కొనదని అనుకోవద్దు. మిల్లు కాడ కూడా డైరెక్ట్ సీసీఐ వాళ్ళు కొంటారు. కావున రైతులు అది వినియోగించగలరని కోరుతున్నాం. సీసీఐ 51,67 క్వింటాల 25 కిలోలు కొన్నది. మొత్తం 338 మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం జరిగింది. సీసీఐ రేటు హైయెస్ట్ 8 మ్యాచర్ ఉంటే 7,020. వాళ్ళు 12 మ్యాచర్ వరకే కొనుగోలు చేస్తారు. 12 మ్యాచర్కి ఏమో 6,739 రూపాయలు. అది దృష్టిలో ఉంచుకొని ఆరబెట్టి తీసుకొచ్చి 7,020 రూపాయలు మీరు పొందగలుగుతారు. ఇది మంచి మ్యాచర్ తక్కువ క్వింటల్కి 7,020 రూపాయలు పొందుతారని విజ్ఞప్తి చేశారు. 6,000 నుంచి 6,750 వరకు కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు 67,000 వరకు ఉన్నాయి. కానీ రోజు ఈ మ్యాచర్ వచ్చుట్లో ప్లస్ ఈ పింక్ బాల్ డ్యామేజీ స్టార్టింగ్ నుంచి ఉన్నది ఈసారి. కాబట్టి సీడ్ కూడా నాణ్యత ఉండలేదు. ఈసారి వ్యాపారస్తులు తెలుసుకున్నాం ఏంటంటే సీడ్ పర్సెంటేజ్ కూడా ఈసారి ఎక్కువ వస్తుంది అంటారు. మరి అది సీడ్ ఫాల్టా వెదర్ ఫాల్టా అనేది పర్సెంటేజ్ ఎక్కువ అవుట్ ఎక్కువ వస్తలేదు అని వాళ్ళు కూడా కొనాలన్నా కూడా కొద్దిగా వెనుక ముందు అవుతారు. కావాలి రైతులు కొద్దిగా ఆరబెట్టి తీసుకొస్తే మీకు మంచి జరుగుతుందని కోరుచున్నాం.